శ్రీశైలం క్షేత్ర పరిధిలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. కమిషనర్ వర్సెస్ పాలక మండలి రగడ కొనసాగుతోంది. భక్తులకు అవసరమైన ప్రత్యేక క్యూ లైన్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు టెండర్లు పిలవాలని పాలక మండలి పట్టుబట్టింది. అయితే ఆలయం ముందు భాగంలోని ఖాళీ ప్రదేశంలో సాల మండపాలు నిర్మాణం చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. అయితే పాలక మండలి బోర్డుతో పనేముందంటూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సాల మండపాలు నిర్మాణం చేయాలంటూ టెండర్లు కూడా పిలిచారు. అయితే టెండర్లు నిలిపివేయాలంటూ చైర్మన్ రమేష్ నాయుడు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రైట్, శ్రీశైలం క్షేత్ర పరిధిలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. కమిషనర్ వర్సెస్ పాలక మండలిగా రగడ కొనసాగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి శ్రీశైల ఆలయ డెవలప్మెంట్ పైన తీవ్ర దుమారం రేపుతుంది. దేవాదాయ శాఖ కమిషనర్ సాలు మండపాలను నిర్మించాలని టెండర్లను పిలిచారు. టెండర్లు పిలిచినంత కాంట్రాక్టర్లు కూడా ఈ టెండర్లు దక్కించుకునేందుకు అప్లై చేసుకున్నారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ పర్మిషన్ లేకుండా దేవాదాయ శాఖ కమిషనర్ ఎలా నోటిఫికేషన్ ఇస్తారు, టెండర్లకు ఎలా కాల్ ఫర్ చేస్తారని కూడా పాలక మండలి చైర్మన్ సభ్యులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి సమావేశాల్లో పాలక మండలి సభ్యులందరూ అదేవిధంగా అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్లాము, కొన్ని ప్రతిపాదనలు పెట్టాము. శ్రీశైలం వచ్చేటువంటి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా వసతి సౌకర్యాల విషయం పైన, ముఖ్యంగా మరుగుదొడ్లు, టాయిలెట్లు, క్యూ లైన్లకు సంబంధించినటువంటి పైన కొన్ని ప్రతిపాదనలు చేశాము. తక్కువ బడ్జెట్ తో అయిపోతాయి. ఈ పనులు చేస్తే కింద శ్రీశైలం వచ్చేటువంటి భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించినట్టు అవుతాం. కాబట్టి పాలక మండలి సభ్యులుగా మేమంతా కూడా ఆమోదం చేస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. కాబట్టి వీటిని వెంటనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ఆ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు కూడా దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సో దేవస్థానం అధికారులు కూడా దానిపైన కూడా ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే దేవాదాయ శాఖ కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా వివాదాస్పదం అవుతోంది. అయితే ఆ సాలు మండపాలను ఇరువైపులా నిర్మించాలి, అక్కడ దేవతామూర్తుల విగ్రహాలను నెలకొల్పాలని కూడా ఏదైతే 80 కోట్ల బడ్జెట్ తో ముందుగా ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలోనే ఈ వివాదం చిలికి గాలివానగా మారుతున్నటువంటి క్రమంలో కేవలం 19 కోట్ల రూపాయలతో కూడా కాల్ ఫర్ చేశారు టెండర్లకి. కాంట్రాక్టర్లు కూడా అప్లై చేసుకున్నారు. దీని అంటూ కూడా పాలక మండలి చైర్మన్ అయితేనేమి సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రతిపాదించిన ప్రతిపాదనను కూడా అమలు చేయకపోగా మళ్ళీ ఈ విధంగా భక్తుల సౌకర్యాల కోసం మేము కోరుతున్నాం. కాబట్టి వన్ మెన్ ఆర్మీగా వివరిస్తున్నారు దేవాదాయ శాఖ కమిషనరు. దీన్ని మేమంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా పాలక మండలి సభ్యులైతేనే చైర్మన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా ఒక ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ, అదే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్ పైన కూడా తీరును అందులో ప్రస్తావిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మొత్తం కూడా ఈ పంచాయతీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివాదం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటానని ఉత్కంఠత నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సంకన్న. శ్రీశైలంలో భక్తులందరి చిరకాల కోరిక క్యూ కాంప్లెక్స్, అధునాత వసతులతో ఒక మంచి క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని ఇవి తీర్మానం చేసి దాదాపు 5-6 నెలలు కావస్తుంది. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర దేవాదాయ కమిషనర్ గారు సాల మండపాలు నిర్మించాలని డైరెక్ట్గా స్థానిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఆదేశాలు ఇవ్వడం ఏదైతే ఉందో దీనిని ట్రస్ట్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ట్రస్ట్ బోర్డుకు 2 సార్లు అజెండా రూపంలో వస్తే ఏకగ్రీవంగా సాల మండపాలు మనకు అవసరం లేదు, ఇవి పూర్తి అయిన తర్వాత కావాలంటే అవి నిర్మించుకోవచ్చు, అప్పటి వరకు ముందు మొదటి ప్రాధాన్యత అంశంగా ఈ 3 అంశాలకు ఇవ్వాలని, ప్రతి రూపాయి విలువైంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ట్రస్ట్ బోర్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 2 సార్లు కూడా తిరస్కరించడం జరిగింది. అటువంటి దాన్ని తనకున్న విశిక్షణ అధికారాన్ని ఉపయోగించి ట్రస్ట్ బోర్డుకు తెలియకుండా, చైర్మన్కి తెలియకుండా డైరెక్ట్గా వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఆదేశాలు ఇచ్చి టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. ఈరోజు టెండర్ డేట్ కూడా పూర్తయింది. అతి తక్కువ సమయంలో ఇటువంటి ప్రక్రియ పూర్తి చేశారు. మరి బోర్డు నిర్ణయానికి గౌరవించకుండా వారు ఏ ఉద్దేశంతో, అది భక్తులకు కానీ సామాన్యులకు కానీ ఎవరికి ఎలాంటి ఉపయోగం లేనిది, అటువంటి దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు, దీని మీద
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆలయ చైర్మన్గా ఒక లేఖ రాయడం జరిగింది.